బ్యాక్ టు న్యూస్. కేంద్ర ప్రభుత్వ విధానాలు ఇండో యుఎస్ ట్రేడ్ డీల్ కు వ్యతిరేకంగా కార్మిక రైతు సంఘాల పిలుపుతో భారత్ బంద్ కొనసాగుతుంది. 30 కోట్ల మందికి పైగా కార్మికులు సమ్మెలో పాల్గొంటున్నారు. వెస్ట్ బెంగాల్, కేరళ, ఒడిశా, కర్ణాటక, బీహార్లో బంద్ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. ఉదయం నుంచే రోడ్డెక్కిన కార్మికులు ఆందోళనలు, నిరసనతో హోరెత్తిస్తున్నారు. సమ్మె ప్రభావంతో బ్యాంకింగ్ సేవలు స్తంభించాయి. విద్యా సంస్థలు మూతపడ్డాయి. రవాణా వ్యవస్థ నిలిచిపోయింది. దీంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఈ వాణిజ్య ఒప్పందంతో అమెరికా ఉత్పత్తులు భారత్ మార్కెట్లో చౌకగా దొరుకుతాయని, దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతారంటున్నారు కార్మిక నేతలు. కేంద్రం తెచ్చిన 4వ కొత్త కార్మిక కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. విత్తన బిల్, విద్యుత్ సవరణ బిల్లులను కేంద్రం ఉపసంహరించుకోవాలంటున్నారు. ఎంజీ నరేగా స్కీమ్ను ఆపాలని డిమాండ్ చేస్తున్నారు ఆందోళనకారులు.